లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొత్త ఏడాదిలో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి రేవంత్ ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. అయితే ఏడాదిలో 2 సార్లు టెట్ నిర్వహిస్తామన్న మాట నిలబెట్టుకుంటూ మరో షెడ్యూల్ కూడా ఇచ్చింది. మరోవైపు అర్హులైన వారికి రేషన్ కార్డుల్ని సంక్రాంతి టైంలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఐటీ సర్వ్ అలయన్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, ఇంకోవైపు అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం, ఇలాంటివన్నీ జరిగాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపడుతోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆర్టీసీలోనూ ఉద్యోగాల భర్తీ చేపట్టబోతోంది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రయాణికుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని, అందుకోసమే ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయాలపై క్లారిటీ రాగానే ప్రక్రియ మొదలు కానుంది. అయితే సాధ్యమైనంత ఎక్కువ మందికి రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది. టోటల్ గా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తారంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు సన్నబియ్యాన్ని కూడా అర్హులకు అందిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఐటీ రంగాన్ని తెలంగాణలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమెరికాలోని ఐటీ కంపెనీల అతిపెద్ద అసోసియేషన్ అయిన ఐటీ సర్వ్ అలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 18న సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూపై అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 30,000 టెక్ ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇందులో భాగంగా స్కిల్స్ పెంచడానికి స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. తొలి దశలో మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో ఐటీ కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్ పెడతారు. ఇందుకోసం కంపెనీలకు ఐటీ సర్వ్ అలయన్స్ అవగాహన కల్పిస్తుంది. నైపుణ్యాలు పెంచడం ద్వారా వారందరికీ స్థానికంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, దీనివల్ల హైదరాబాద్కు వలసలు తగ్గి నగరంపై భారం తగ్గుతుందన్న అంచనాతో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను ఈ నెల 18న విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం 2 సెషన్లుగా 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్ 1, పేపర్ 2లకు కలిపి సుమారు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ముగియగానే డిఎస్సికి రూట్ క్లియర్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు 37 కోట్లు విడుదల చేసింది. ఈ వారంలో మరో 22 కోట్లు విడుదల చేయనుంది. మిగతా ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం పూర్తి చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన 2 ఏళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. హైదరాబాద్లోని ఐటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విప్ మంత్ర ఆధ్వర్యంలో జరిగిన ఆటోమోటివ్ ఫెస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న పాల్గొన్నారు. ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ మేజర్ హబ్ గా మారుతోన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఆటోమోటివ్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో కార్లు, బైక్ రేసర్ల విన్యాసాలను సీఎం చూశారు. నిర్వాహకులను అభినందించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనను సీఎం రేవంత్ ఈ నెల 19న ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కళలను పదును పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. సమాజం సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న టైంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్యమాల వల్ల ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహించే పరిస్థితులు లేకుండా పోయాయని, అందుకే యువతను పుస్తక పఠనం వైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుందంటున్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన టెండర్ ప్రక్రియలో సరైన విధి విధానాలను పాటించకుండా గత ప్రభుత్వంలో కొందరికి ఆయోచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారా విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ సభలో ప్రకటించారు. హరీష్ రావు కోరిన ప్రకారమే సిట్ దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఈ వారం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ పురపాలక సంఘాల సవరణ, జీహెచ్ఎంసీ సవరణ బిల్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుల్ని తీసుకొచ్చారు. పురపాలికల్లో గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి పురపాలక సంఘాల సవరణ బిల్లును, అలాగే హైడ్రాకు అధికారాలను బదలాయిస్తూ హెచ్ఎండిఏ బిల్లును తెచ్చారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలు, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనానికి లైన్ క్లియర్ చేశారు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్ను ఆదేశించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి రాష్ట్రంలో 2 కంటే ఎక్కువ సంతానమున్న వ్యక్తులు పురపాలక, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. For more videos like this, subscribe Big TV channel.